ఈ వీడియోని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి మన ప్రభువును ప్రియరక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభవందనాలు తెలియజేస్తున్నాను. నిన్నటి నుంచి సోషల్ మీడియాలో వైరల్గా మారిన రఘురామకృష్ణరాజు అనే ఒక ఎమ్మెల్యే గారి ఫ్లెక్సీ ఏదైతే ఉందో ఆ ఫ్లెక్సీని మర్యాదపూర్వకంగా తీసేసి అడ్డంగా ఉంది అనుకుంటే తీసేసి పక్కన పెట్టవచ్చు. కానీ ఆ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ గందరగోళం కానీ, ఆ అల్లరి కానీ, ఆ కేకలు కానీ, ఆ పీకుతున్నప్పుడు కానీ అది మర్యాదపూర్వకంగా తీస్తున్నట్టుగా ఎక్కడా అనిపించదు. ఆ వీడియో మీరు ఒకసారి చూడండి. సో ఆయన అంబేద్కర్ అంటే నాకు చాలా ఇష్టం, ఆయన అంటే నాకు చాలా గౌరవం, ఆయన నేను చాలా గౌరవిస్తానంటూనే కొన్ని మాటల్లో ఆయన యొక్క భావజాలాన్ని లేదా ఆయన యొక్క మతోన్మాదాన్ని బయటపెట్టాడు. రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఇది ఒక వ్యవహారాన్ని మతానికి లింక్ చేసేసాడు చాలా తెలివిగా. మీరు ఒకటి గమనించుకోండి, ఎలాంటి వ్యక్తులు అందరూ కూడా మతతత్వ పార్టీల్లో చేరదాం అనుకునే వాళ్ళంతా కూడా ఆ టైంలో ఆయన ట్రై చేశాడు. ఆ పార్టీలో ఆయనకు ఆహ్లాదం దక్కలేదు కాబట్టి, ఆయనకు అవకాశం రాలేదు కనుక వేరే పార్టీలోకి వచ్చి ఇప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ మన్ననలు పొంది ఆ పార్టీలకు వెళ్ళాలనే ఉద్దేశాలు వాళ్ళవి. ఒక రెండు వర్గాల మధ్య లేదా చిన్న విషయంని దాన్ని ఎలా మార్చేశారంటే మతాల మధ్య చిచ్చు పెట్టేశారు. క్రిస్టియన్కి హిందూకి మధ్య జరుగుతున్న గొడవ కింద దాన్ని సృష్టించేశారు. చిన్న ఇష్యూ అది, బ్యానర్ అడ్డంగా కట్టారు అని నువ్వు అనుకుంటే పాయింట్. మీరేంటంటే రాజకీయంగా మీ భవిష్యత్తును నిర్ణయించుకోవడం కోసం, రాజకీయంగా మీ పబ్బాన్ని గడుపుకోవడం కోసం మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. మరొక మాట మీరు మాట్లాడారు రఘురామకృష్ణరాజు గారు, ఆ విషయం నేను ఒకటి తేడతల్లం చేస్తాను. మీరు చెప్తున్నారు కదా ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎమ్మెల్యే ఏదో అయి ఉండొచ్చు, బట్ ఆ అధికారాలన్నీ ఎవరిని బట్టి వచ్చాయి? అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని బట్టి కాదా? ఆయన చూపించిన త్రోవను బట్టి కాదా? అంబేద్కర్ గారు మహానీయుడు. మీరు అంటున్నారు క్రైస్తవులకు సంబంధం లేదు, అంబేద్కర్తో పనేంటి మీకు, అంబేద్కర్ బుద్ధిజానికి సంబంధించిన వ్యక్తి అంటున్నారు కదా. అరే క్రైస్తవులు ఎవరో కూడా ఒక కులాన్ని, ఒక గొప్ప నాయకుడిని, దేశానికి సంబంధించిన ఒక నాయకుడిని, ఒక కులాన్ని కంటగట్టేసుకోము మేము. అంబేద్కర్ అంటే దేశానికి సంబంధించిన నాయకుడు. ఆయన ప్రపంచం అంతా ఆయన వైపు చూస్తుంది, ఆయన ఏం చెప్తాడని. అటువంటి గొప్ప వ్యక్తిని లేదా అలా దేశానికి సంబంధించిన నాయకులని మీరైతే కులాన్ని కంటగట్టేస్తారు. మాకు సంబంధం లేదంటారంటే అందరికీ అవసరం. భారతదేశంలో ప్రతి ఒక్కరికి అంబేద్కర్ని గౌరవించాలి. భారతదేశంలో నివసిస్తున్న ప్రతి కులం, ప్రతి వాళ్ళు కూడా, ప్రతి మార్గం వాళ్ళు, ప్రతి మతం వాళ్ళు కూడా అంబేద్కర్ గారిని గౌరవించాలి. ఆయన ఇచ్చిన దాన్ని బట్టే కదా స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు. ఇంకా ఇది రాజుల నాటి కాలం కాదండి. మీరు అంబేద్కర్ని గౌరవిస్తున్నారా? ఒకనాడు మీ యొక్క నియోజకవర్గానికి సంబంధించిన ఏరియాలో అంబేద్కర్ విగ్రహం పెడతంటే ఆటంకించింది మీరు కాదా? ఇప్పటికీ ఆ కేసెస్ ఇప్పటికీ కోర్టులో రన్ అవుతున్నాయి. నాకు తెలిసి మీ మీద కూడా ఆ ఇష్యూలో ఇంకా కేసు పోలేదు కదా. ఎందుకండి? మీకు అంబేద్కర్ అంటే ద్వేషం, అంబేద్కర్ అంటే నచ్చదు, అంబేద్కర్ అంటే మీకు పడదు. ఆయన ద్వేషం అయితే దాన్ని తీసుకొచ్చి క్రిస్టియానిటీని కలిపేస్తారు చూసారా, మతాల మధ్య గొడవ సృష్టించేస్తున్నారు. మీ అహంకారానికి, మీరు కారులో వెళ్తున్నప్పుడు మీ అహంకారానికి నచ్చలేదు అది. ఆయన ఆ హైట్లో ఆయన ఉండడం మీకు నచ్చలేదు, మీ అహంకారం తట్టుకోలేకపోయిందేమో. మీకు నచ్చక ఏం చేశారు? అక్కడ స్టాచ్యూ పెట్టడానికి కూడా ఒప్పుకోలేదు. అది పెద్ద ఇష్యూ అయింది. ఈరోజు ఉన్న మహాసేన రాజేష్ గారే వాళ్ళకి సపోర్టెడ్గా నిలబడి ఆ టైంలో అక్కడ ఆ స్టాచ్యూ పెట్టడానికి ఆయన ప్రోత్సాహం చాలా ఉంది. రాజేష్ గారు మీ గురించి కూడా నేను మాట్లాడుతాను, మీ గురించి కూడా చెప్పాల్సింది చాలా ఉంది. మీరైతే గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాను, ఈ రిజర్వేషన్లు క్యాన్సిల్ చేద్దాం, అసలు మీరు ప్రారంభించింది ఒక ఫ్లెక్సీ దగ్గర. ఆ ఫ్లెక్సీ దగ్గర మీ యొక్క ఇష్యూ అక్కడ కేంద్రీకృతం అవ్వకుండా దాన్ని ఎక్కడ తీసుకొస్తున్నారు? మతాల మధ్య ఏ విధంగా గొడవలు పెట్టాలి, మతాల మధ్య ఏ విధంగా అల్లరి సృష్టించాలనే ఉద్దేశంలో మీ ఉన్నాయి. అటువంటి ఉద్దేశంతో మీరు ఉన్నారు. భారతదేశం అంటే అన్ని మతాలకు సమ్మేళనం. ప్రపంచ దేశాలు కూడా భారతదేశం వైపు తొంగి చూస్తాయి. ఇక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తాయి. అలాంటి విలువనిచ్చే భారతదేశాన్ని మీరు పాడు చేయాలని చూస్తున్నారు. అంబేద్కర్ని మీరు అవమానించాలనుకున్నారు. 100కి 100 పాళ్ళు అది వాస్తవం. మీరు ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, అరిచి అల్లరి చేసినా కూడా మతాల మధ్య గొడవను సృష్టించాలనుకున్నారు. అయినా రిజర్వేషన్తో మీకేంటండి పని? నేను అడుగుతున్నాను. మీరు రిజర్వేషన్ గురించి మాట్లాడారు కాబట్టి దిలీప్ శంకర్ గారు కూడా దీని మీద కోర్టు ఏం చెప్పింది, కోర్టు ఎటువంటి ప్రణాళికలు ఇచ్చింది, ఎటువంటి ఆయన మాట్లాడుతూ ఒక మాట అన్నారు. ఆయన కేంద్ర ప్రభుత్వం ఏమని రిప్లై ఇచ్చింది? కేంద్ర ప్రభుత్వం ఏమని రిప్లై ఇచ్చింది అంటే, ఏమండి ఇస్లాం అయినా క్రిస్టియానిటీ అయినా ఫారెన్ రిలీజియన్స్. ఈ ఫారెన్ రిలీజియన్స్లో క్యాస్ట్ అనేటువంటిది ఉండదు. అసలు అందులో కన్వర్ట్ అయ్యే వాళ్ళు ఎందుకు కన్వర్ట్ అవుతారు? ఈ కుల వివక్ష, ఈ మతం హిందూయిజం ద్వారానే ఈ కులం అనేటువంటిది బలపడిందని నమ్మిన వాళ్ళు, మేము ఇస్లాంలోకి మారితే మాకు ఈక్వాలిటీ ఉంటుంది, క్రిస్టియానిటీలోకి మారితే ఈక్వాలిటీ ఉంటుందని ఫారెన్ రిలీజియన్స్ని చూస్ చేసుకున్న స్పిరిటే
క్యాస్ట్లెస్ ఈక్వేషన్ మీద ఈక్వాలిటీ కోసం కదా. ఇప్పుడు మళ్ళీ మనం కన్వర్ట్ అయిన వ్యక్తులకి కూడా మనం స్టేటస్ ఇవ్వడం మొదలు పెడితే ఆయా మత విశ్వాసాలను మనం దెబ్బతీసినట్టు, ఆ మతాలలో అందరూ సమానమైన భావంతో వెళ్ళిన వాళ్ళని మళ్ళీ మనం కించపరిచినట్టు అవుతుంది, లేని కుల వివక్షను అందులో తీసుకెళ్ళినట్టు అవుతుంది అనేటువంటి చెప్పారు. అది ఒక ఎస్సీ కులంలో ఉన్న వాళ్ళు మారితే క్రిస్టియానిటీలోకి వస్తేనే మారుతుందా? ఓసీలో ఉన్నవాళ్ళు, బీసీలో ఉన్నవాళ్ళు, మిగిలిన వాళ్ళు కూడా ఇందులోకి వస్తే మారదా? ఒక వ్యాలిడ్ పాయింట్ చెప్పారు, మీరు ఆ వీడియోను కూడా మీరు చూడొచ్చు. ఆయన అంటూ ఇది కులాలు అనేవి హిందూ మతం ద్వారా వచ్చినాయి కాబట్టి వాళ్ళు ఇందులో గౌరవం దక్కలేదని వేరే మతంలోనికి వెళ్ళినప్పుడు ఆ వేరే మతాల్లో ఎక్కడ కూడా కులాల ప్రస్తావన లేదు, వాళ్ళు గౌరవంగా బ్రతకాలనే కదా ఆ కులాల్లోకి వెళ్ళారు. వాళ్ళకి మళ్ళీ ఈ కులాలను తీసుకొచ్చి వాళ్ళు క్రిస్టియానిటీలోకి వచ్చినా ముస్లింలోకి వచ్చినా వాళ్ళకి మళ్ళీ ఈ కులాలను అంటగట్టేస్తున్నట్టు ఉంటుంది, వాళ్ళని అవమానించినట్టు ఉంటుందని చాలా వ్యాలిడ్ పాయింట్ చెప్పారు దిలీప్ గారు. నిజం, అంటే మీరు ఓన్గా చెప్పలేదు కానీ చట్టం ఏ విధంగా ఉందో దాన్ని మీరు ప్రజెంట్ చేశారు. ఐఎమ్ అగ్రీ విత్ దట్. మరి ఆ కులాన్ని అంటగట్టకూడదు వేరే మతాలకు అన్నప్పుడు కమ్మస్లో ఉన్నవాళ్ళు, కాపుల్లో ఉన్నవాళ్ళు, రాజుల్లో ఉన్నవాళ్ళు, బ్రాహ్మణ్స్గా ఉన్నవాళ్ళు క్రిస్టియానిటీకి వస్తున్నారు కదా, వాళ్ళకు కూడా మారాలి కదా బీసీసీ. మరి వాళ్ళకెందుకు మారదు బీసీసీ? ఒక ఎస్సీగా ఉన్న వాళ్ళు మాత్రమే క్రిస్టియానిటీలోకి వస్తే బీసీసీ వచ్చేయాలి. ఇది ఎక్కడదండి? అందరికీ ఒకే విధంగా ఉండాలి కదా, అందరికీ ఒకే విధంగా రావాలి కదా. అయినా రఘురామకృష్ణరాజు గారు మీరెవరండి క్యాన్సిల్ చేయించడానికి? మీరెవరు? మీరు అంటున్నారు కదా ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని. ఆయన పెట్టే భిక్షే, ఆయన రాసిన చట్టాలు, ఆయన రూపొందించిన చట్టాల ద్వారా యు ఆర్ ద మెంబర్ ఆఫ్ ద పార్లమెంట్ అని గౌరవంగా చెప్పుకుంటున్నాం. ఒకటి గుర్తుపెట్టుకోండి, క్రిస్టియానిటీ ఓన్ చేసుకుంటుందా లేకపోతే ఓన్ చేసుకోదా అనే విషయం కాదు. మేము అందరినీ ఓన్ చేసుకుంటాం. దేశ స్వతంత్రం కోసం, దేశంలో అభివృద్ధిని కాంక్షించి ఎంతోమంది నాయకుల్ని మేము ఓన్ చేసుకుంటాం. క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు ఓన్ చేసుకోకూడదా? ఆయన వేరే మతంలోకి వెళ్తే మేము ఓన్ చేసుకోకూడదా? ఇప్పటికీ మేము అనేక మందిని గౌరవిస్తాం. బ్రాహ్మణ్స్గా ఉన్న వాళ్ళు కూడా ఎంతోమంది నాయకులుగా ఉన్నారు, ఇప్పటికీ నేను రెస్పెక్ట్ చేస్తాను వాళ్ళని. క్రిస్టియానిటీకి ఎటువంటి భేదాలు లేవరా, మీరు పెడుతున్నారు. మీరు క్రిస్టియన్ కదా, ఆయన ఎందుకు గౌరవిస్తారు? అంటే గౌరవించకూడదా? నీకున్నాయేమో, నీవు అలా చేయబట్టి కదా ఈరోజు చాలామంది నీ మార్గాన్ని విడిచి వేరే మార్గంలోకి వెళ్ళిపోతున్నారు. పలానోడు అంటుకోకూడదు, పలానోడు ముట్టుకోకూడదు, పలానోడు గుళ్ళోకి వెళ్ళకూడదని మీరు తీసుకొచ్చిన చట్టాలే కదా, మీరు తీసుకొచ్చిన విధానాలే కదా అనేక మందిని మీకు దూరం చేసే. తప్పరా? కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలను సృష్టించొద్దు. ఒకరి యొక్క ప్రేమను మరొకరికి చాటుదాం. అక్కడ ఫ్లెక్సీ కట్టిన విషయాన్ని మీరు రిజర్వేషన్ లాగా తీసుకొచ్చేస్తున్నారే. లేదరా, వాళ్ళకి ఆ ఉద్దేశాలు ఉంటే, వాళ్ళకి ఆ ఆలోచనలు ఉంటే మీరు పక్కన వినాయకుడి యొక్క ఫోటో ఫ్రేమ్ ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు ఎలా పెట్టనిస్తారు? ఫ్లెక్సీ ఒకవేళ అడ్డంగా ఉంటే, లేదమ్మా ఇది ఇక్కడ తీసేయండి, పలానా చోట కట్టుకోండి అని గౌరవంగా చెప్పుకోవాలి కదా. మనం కట్టుకున్నాం కదా, దీంట్లో విభేదాలు ఎందుకండి? వాళ్ళు ఎక్కడో అంబేద్కర్ స్టాట్యూ ఉంటే మరొక చోట వాళ్ళు కట్టలేదు, అంబేద్కర్ స్టాట్యూ పక్కనే కట్టుకున్నారు. ఒకవేళ అడ్డుగా ఉంటే తీసేసి పక్కన కట్టుకోమందాం. అయినా మీరు ఇంకో విషయాన్ని కూడా మాట్లాడారు, మేము ఎప్పుడన్నా మీ చర్చిల దగ్గర, మీ మసీదుల దగ్గర పవన్ కళ్యాణ్ గారిని కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, జగన్ గారు ఇలాంటి ఫ్లెక్సీలు ఎప్పుడైనా కట్టామా? అలా కడితే మీరు ఊరుకుంటారా అని అడుగుతున్నారు కదా. మన రాజకీయ నాయకుల్ని అంబేద్కర్ గారిని పోలుస్తారా? దేశానికి మార్గనిర్దేశాన్ని చేశాడు ఆయన. ఆయన్ని చాలామంది ఓన్ చేసుకుంటారు. ఒక మతం కాదండి, ఒక కులం వాళ్ళు కాదండి, అందరూ ఓన్ చేసుకుంటారు. మనం అనుకున్న నాయకులను కొంతమంది ఓన్ చేసుకోవచ్చు, కొంతమంది ఓన్ చేసుకోకపోవచ్చు. అలా ఇప్పుడు చేయొద్దు. నేను చాలా గౌరవపూర్వకంగా చెప్తాను, ఇక నుంచి నేను సనాతన ధర్మాన్ని, మీరే సనాతన ధర్మాన్ని ఫాలో అయినా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. మీరు ఎప్పుడైనా క్రిస్టియానిటీకి ఆటంకంగా, అడ్డుగా వాళ్ళ మీద బురద జల్లాలని చూస్తే మాత్రమే ఒప్పుకోం. ఇలాగే రియాక్ట్ అవుతాం. ఇంకా చాలా సాఫ్ట్గానే చెప్పాను. మీరు ఎమ్మెల్యే అయినా లేదా ఒక రూలింగ్ పార్టీలో ఉన్నారనో ఎటువంటి లేదు నాకు. ఓకే, నేను రాంగ్ మాట్లాడను, ఒకవేళ మీరు రాంగ్ మాట్లాడినా నేను కరెక్ట్ చేస్తాను. ఓకేనా? సో మీరు రూలింగ్ పార్టీలో ఉన్నారని భయం లేదు, మీరు ఏ పార్టీలో ఉన్నారు. ఎందుకంటే నేను క్వశ్చన్ ఏంటంటే, నేను అపోజిషన్లో లేను, రూలింగ్ పార్టీలో కూడా సామాన్యుడిగా నా ఓటు హక్కును నేను వినియోగించుకుంటాను. నేను రాజేష్ గారితో కూడా ఇప్పుడు స్ట్రైట్గా ఒక విషయాన్ని అడుగుతున్నా. రాజేష్ గారు, ఇప్పుడు మీరు ఏదైతే పార్టీలో ఉన్నారో ఆ పార్టీకి క్రిస్టియానిటీని దగ్గర చేయాలని చూశారు. ఆ వాస్తవం, ఎవరో కాదనలేని విషయం. ఓకే, చాలామంది దగ్గర అయ్యారు, దగ్గర ఉన్న వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఎందుకంటే విధి విధానాలు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. చాలామందికి జగన్మోహన్ రెడ్డి గారు అంటే నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, అది ఎక్కడగా ప్రాబ్లం లేదు. కనుక మీరు ఆ పార్టీకి దగ్గర చేయాలన్న భావజాలం ఓకే, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. దగ్గర అయ్యేవాళ్ళు దగ్గర అవుతారు, దూరం అయ్యేవాళ్ళు దూరం అవుతారు. కానీ ఇప్పుడు ఈయన మాట్లాడిన మాటలు బట్టి ఎవరైనా దగ్గర అవ్వాలా, దూరం అయిపోవాలా?
అసలు అక్కడున్న ఫ్లెక్సీకిని క్రిస్టియానిటీకి సంబంధం ఉందా? మీరు ఎందుకని దాన్ని రెండూ కలిపేసి ఇక్కడ మతపరమైన గొడవకి ఎందుకు సృష్టించాలనుకుంటున్నారు? ఒక విషయంలో నేను మీకు చాలా కృతజ్ఞతలే చెప్తున్నాను. మీరంటే నాకు చాలా గౌరవం. మీరు ఇదివరకు మొన్న డిబేట్ విషయంలో కూడా తెలియకుండా ఏదైనా మాట్లాడినా కూడా నేను మాట్లాడనుకోలేదు. ఏదో ప్రేమపూర్వకంగా కాల్‌లో మాట్లాడి మీతో విషయాన్ని తెలియజేద్దాం అనుకున్నాను. మీరంటే నాకు అంత ఇష్టం. ఈరోజు కూడా మిమ్మల్ని తీసుకురావాలనే ఉద్దేశం నాది కాదు. మీరు ఇంకా ఆ విషయంలో మీరు కూడా ఇంకా ఆలోచిస్తూ ఉండిపోతారేమో అని అనుకున్నాను. ఎందుకంటే అమ్మేసుకుంటారేమో, మీ ఎదుగుదల కోసం ఏమైనా ఆటంకం వస్తుందని అమ్మేసుకుంటారేమో అనుకున్నాను మీ వ్యక్తిత్వాన్ని. కానీ అమ్ముకోలేదు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఓకేనా? ఎందుకంటే మీరు ఇదివరకు కూడా రఘురామకృష్ణరాజు గారి స్టాట్యూ అక్కడ పెట్టబోతుంటే అంబేద్కర్‌ది ఆటంకం చేసినప్పుడు మీరే వెళ్ళి సపోర్టెడ్‌గా నిలబడ్డారు. ఇప్పుడు మీ పార్టీలో ఉన్నారు కాబట్టి మీరేమైనా వ్యతిరేకిస్తారనుకున్నాను. లేదు. మీరు తప్పుని తప్పుగా చూశారు, మంచిని మంచిగా చూశారు. దాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. బట్ రాజేష్ గారు ఒకసారి ఆలోచించండి. దీన్ని బట్టి మేమంతా ఆయనకి దగ్గర అవ్వాలా, దూరం అయిపోవాలా? నిజంగా క్రిస్టియానిటీలో ఎవరైనా తప్పు చేస్తే తప్పని మేమే చెప్తాం, తప్పని మీరే ఖండిస్తారు. కానీ అది లేని విషయాన్ని క్రిస్టియానిటీకి అంటగట్టేస్తామంటే మాత్రం తప్పు. ఇంకో విషయం, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు. జగన్ రెడ్డి ఉన్నప్పుడు మత వ్యాప్తి కోసం ఎస్సీలుగా ఉన్న వాళ్ళకి మత వ్యాప్తి కోసం బీసీలుగా ఉన్న వాళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చేశారు అని చెప్పాడు. ఇదే విషయాన్ని నేను మరొకసారి చెప్తున్నాను. అలా ఎస్సీ సర్టిఫికెట్లు ఇచ్చింది ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా, రాజశేఖర రెడ్డి గారు ఇవ్వలేదా, చంద్రబాబు నాయుడు గారు ఇవ్వలేదా? ఇంకా దానికి ఎటువంటి ఆమోదం దొరకలేదు. నిజమే, మతం మారితే కులం ఎందుకు మారాలి? పోనీ మీరు చెప్పిన చట్టం ప్రకారమే కులం కూడా మారిపోవాలి, ఎందుకంటే అది హిందూయిజంలో ఉన్న కులం కాబట్టి అని అనుకుందాం. పోనీ అలాంటప్పుడు ఓసీగా ఉన్న వ్యక్తి కూడా క్రిస్టియానిటీలోకి వస్తే బీసీసీ రావాలి కదా, తన రిజర్వేషన్ తను పొందుకోవాలి కదా, ఎందుకు రావట్లేదు? మారితే అందరికీ మారాలి కదా, ఒక ఎస్సీలో ఉన్నవాడికే మారాలా? మాట్లాడితే మొన్న మీ పార్టీలో ఉన్న వాళ్ళు ఎక్కువ చెప్తున్నాను, ఒక మాట చెప్తున్నాను. క్రిస్టియానిటీ అంటే జగన్మోహన్ రెడ్డి గారితో మాత్రమే ఉందనుకుంటే మీ అవివేకం అండి. మీరు మాట్లాడే మాటల వల్లే, మీరు చేసే పనుల వల్లే మీకు దూరం అయిపోతారు. చాలామంది అనుకునే పొరపాటు ఏంటంటే క్రిస్టియానిటీ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంది అని అనుకుంటున్నారు. నిజంగా ఒకవేళ కొంతమంది ఆయన్ని ఇష్టపడినా, ఆయన ప్రేమించినా మీరు వాళ్ళని ఓన్ చేసుకోవట్లే. మీరు కూడా ఓన్ చేసుకుంటే మీ గురించి కూడా ఆలోచిస్తారు. ఎవరైతే ప్రేమించే వాళ్ళు ఉన్నారో, మీరే చెప్పారు కదా ఒక వీడియోలో, నేను ఒక చోట మీటింగ్ పెడితే టీడీపీకి అనుకూలంగా ఓటేయమని మీటింగ్ పెడితే సుమారు 400-500 మంది ఒక నియోజకవర్గంలో వచ్చారు, నేను పిలిచిన మీటింగ్కి వచ్చారన్నారు. అంటే మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టపడితే అంతమంది వచ్చేస్తారండి మీ దగ్గరికి? క్రిస్టియానిటీలో ఉన్న వాళ్ళు ఎవరో కూడా మీకు సపోర్ట్ చేయలేదా? మా నియోజకవర్గంలోనే మద్దిపాటి వెంకటేశ్వరరావు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అంటే మేము చాలా గౌరవిస్తాం. పార్టీలకు అతీతంగా ఆయన వ్యక్తిత్వం మంచిది, అందరినీ సమానంగా చూస్తాడు, అన్ని మతాలని ఒకే విధంగా చూస్తాడు. ఆయన చూసే దృక్కోణం చాలా మంచిది, మేము చాలా గౌరవిస్తాం, చాలా రెస్పెక్ట్ చేస్తాం మా నియోజకవర్గంలో నాయకుడిని. ఈ విధంగా మత విద్వేషాలను రెచ్చగొడ్డ ఆయన. తప్పు చేస్తే క్రైస్తవుడైనా నిలబెడతాడు, హిందూ అయినా నిలబెడతాడు, ముస్లిం అయినా నిలబెడతాడు. చేయని తప్పును వాళ్ళకి అంటగట్టేయాలని చూడ్డు ఆయన. నేను చాలా రెస్పెక్ట్ చేస్తాను. ఈరోజు నేను రఘురామకృష్ణరాజు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే అలాగని నేను చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకం అని కాదు, మా నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యే గారికి నేను వ్యతిరేకం అని కాదు. నేను చాలా ఇష్టపడతానని నేనే చెప్తున్నా కదా. ఆయన వ్యక్తిత్వం చాలా మంచిది, ఆయన గొప్పవాడు. కానీ ఇలా మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టుండు. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రఘురామకృష్ణరాజు గారు, మీకంటే వయసులో చిన్నవాడిని అయినప్పటికీ కూడా జ్ఞానంలో మీకంటే గొప్పవాడినే అని చెప్పొచ్చు. ఎందుకంటే మత విద్వేషాలు, కల్లోలాలు రేపే వాళ్ళకంటే నేను చాలా ప్రేమగానే మాట్లాడుతున్నాను. నేను అలా రేపాలనుకోవట్లే. నాకు కూడా ఉన్నారు అనేక మంది హైందవ సహోదరులు, వాళ్ళని చాలా గౌరవిస్తాను, ప్రేమిస్తాను. అందరం ఒకే ప్రాంతంలో నిలబడ్డప్పటికీ, అందరం ఒకే ప్రాంతంలో ఉన్నప్పుడు కూడా చాలా ప్రేమానురాగాలు కలిగి ఉంటాం. నా ప్రాక్టీస్ వేరు, వాళ్ళ ప్రాక్టీస్ వేరు. అలాంటప్పుడు నేను ద్వేషించాల్సిన అవసరత నాకు లేదు. ఏదన్నా ఫ్లెక్సీ తీసే విషయంలో చాలా పద్ధతిగా చెప్పుకునే, లేదా తీసేయడమో ఏదో ఒకటి చేయాలి. ఆ వీడియో ఒకసారి విజువల్ చూడండి. అక్కడ అల్లర్లు కానీ, అక్కడ గోల కానీ, ఆయన చింపే విధానం, లాగే విధానం కానీ, భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారు మీరు ప్రజల మధ్య. తప్పిది. మీరు కరెక్ట్ చేసుకుంటారని ఆశపడుతున్నాను. మీరు ఏ ప్రాక్టీస్ అయినా చేసుకోండి, ప్రాబ్లం లేదు మాకు. మనుధర్మశాస్త్రాన్ని కూడా పంచండి, నేను కూడా తీసుకుంటా, తప్పులేదండి, పంచండి. కానీ మతాల మధ్య చిచ్చు పెట్టొద్దు. హైందవులుగా నేను గౌరవిస్తాను, ముస్లింలను నేను గౌరవిస్తాను, క్రైస్తవులను కూడా మీరు గౌరవించాలి, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మరొకసారి నేను తెలియజేసే విషయం ఏంటంటే, క్రిస్టియానిటీకి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు. ఆయన క్రిస్టియన్ మార్గాన్ని ఆయన అనుసరిస్తే, ఆయన ప్రాక్టీస్ చేస్తే ఆయన వ్యక్తిగతం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు హిందూ మతాన్ని ఆయన ప్రాక్టీస్ చేస్తారు,
అలాగనే ఆయన హిందువే అంటారా? హిందువులకు మాత్రం ఆయన నాయకుడా? కాదు కదా. ఆంధ్రప్రదేశ్ ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆయన ఆంధ్రప్రదేశ్ యొక్క సీఎం ఆయన. ఎవడు ఒప్పుకుంటే ఏంటి, ఒప్పుకోకపోతే ఏంటి? ఆయన హిందూ మతంలో ఉన్నప్పటికీ ఆయన హిందువులకి నాయకుడా? కాదు. క్రైస్తవులకి, ముస్లింలకి, జైన్లకి, బుద్ధులకి ప్రతి ఒక్కడికి ఆయన నాయకుడే ఆంధ్రప్రదేశ్లో ఎవడైతే నివసిస్తున్నాడు. ఆయన ఎప్పుడు మత కోణంలో మేము చూడలేదు. మేము మనుషులుగా చూసే మార్గంలో మేము ఉన్నాం కనుక మతాల కళ్ళు పెట్టుకుని మతాల ఆలోచనతో మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్కటి దాంట్లో మనం మతాన్ని చూస్తాం, మనం మంచిని చూడలేం. చాలా నవ్వు వస్తుంది నాకు. అంబేద్కర్ గారు బౌద్ధ మతం మీకేంటి సంబంధమా? మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎలా అయ్యారని నేను సిగ్గుపడతానండి నిజంగా. మీరు నిజంగా అంబేద్కర్ గారు ఉన్న పార్లమెంట్లో నేను ఉన్నానని చెప్పారు చూడండి, నేను సిగ్గుపడుతున్నాను. అంటే ఏ మతంలో ఉంటే వాళ్ళే ఓన్ చేసుకోవాలా ఆయన్ని? దిలీప్ సుంకర గారు ఉన్నారు, అడ్వకేట్ అయినా, హైకోర్టు అడ్వకేట్ అయినా, చాలా గౌరవిస్తారు ఆయన చాలా ప్రేమిస్తాడు. మీరు చెప్పిన ఫిలాసఫీలో ఆయన హిందూ, మరి హిందూ అయితే ఆయన ద్వేషించాలి. పైగా ఆయన అదర్ కేస్ట్ కాపైనా ఆయన కూడా ద్వేషించాలి. మరి ఆయన ద్వేషించాడు, చాలా ప్రేమిస్తాడు. తీన్మార్ మల్లన్న అని తెలంగాణలో ఒక నాయకుడు ఉన్నాడు, ఆయన కూడా చాలా ప్రేమిస్తాడు. మీరు చెప్పిన ఫిలాసఫీలో ఏంటంటే క్రైస్తవులంతా జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించాలి, చంద్రబాబు నాయుడు గారిని అవమానించకూడదు. మీరు ఇలాగే చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మాట అంటే చాలా ఫీల్ అవుతారు, కూడా బాధపడతాడు. నేను అందరినీ సమానంగా చూస్తున్నాను కదా, వీళ్ళు ఎందుకు ఇలా ఏడుస్తున్నారని కింద ఉన్న నాయకులు. ఆయన నేను చాలా ప్రేమిస్తాను, విజనరీ నాయకుడు ఆయన, నేను చాలా గౌరవిస్తాను ఆయన. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని ద్వేషిస్తున్నానని కాదు, ఆయన కూడా కొన్ని విషయాల్లో ఆయన కూడా నాకు నచ్చుతాడు. కనుక మనం మత కోణాల్లో మనుషులు చూడొద్దు. మనిషిలో తప్పు ఉంటే తప్పు అని చెప్దాం, మనిషిలో మంచి ఉంటే మంచినే తీసుకుందాం. ఒక మనిషి తప్పు చేస్తే అతను ఏ ప్రాక్టీస్ అయితే చేస్తున్నాడో ఆ ప్రాక్టీస్లో ఉన్న వాళ్ళంతా అలాంటి వారే అనే విధంగా మీరు సృష్టించొద్దు. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. రఘురామకృష్ణరాజు గారు, మీరేదో అధికార పార్టీలో ఉన్నారనో, ఎమ్మెల్యే అనో, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనో మీకు నేను ఈ విధంగా భయపడట్లేదు. అయితే అయ్యి ఉండొచ్చు, మేము వేస్తేనే కదా మీరు ఓటు నాయకులైంది, మేము దించేస్తే దిగిపోతారు. ఓకేనా? కనుక ఎప్పుడు కూడా అలాంటి వ్యాఖ్యలు చేయొద్దు. ఒక మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా మీరు ఉంటే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాలి. భవిష్యత్తులో ప్రజలు ఓటుతోనే సమాధానాలు చెప్తారు. కనుక జాగ్రత్త వహించండి, అందరికీ సమన్యాయాన్నే చేయండి. మీకు ప్రజలందరూ కలిపి ఒక మంచి గౌరవప్రదమైన స్థానంలో మమ్మల్ని కూర్చోబెట్టారు కనుక ఆ పదవికి లేదా అధికారానికి మీరు న్యాయం చేస్తారని కోరుకుంటూ